కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో అర్థం కావటం లేదన్నారు. నాణ్యత విషయంలో రిపోర్టులు బయటపెట్టడానికి 2 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని, మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎలాగ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ 6 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా.